మా తెలుగు రేఖ ప్రేక్షకులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం నాయి బ్రాహ్మణ అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. అబ్బాయి ఎలా తీసుకొచ్చామంటే డిగ్రీ, ఇంటర్, సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చామండి. అబ్బాయిలు చాలా అందంగా ఉంటారండి. ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. అబ్బాయి వివరాలు ఏంటి మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీ అందరి ముందుకి నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లోనే అబ్బాయి బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాము. మరి అందులో మొదటగా ఈ అబ్బాయి బయోడేటా వచ్చేసి 4/9/1996, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఈయన చూడడానికి కూడా చాలా బాగుంటారండి, అంటే ఫుల్ ఫేర్ లో ఉంటారు. మరి వీళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే అమ్మాయి కూడా మినిమం బీటెక్ చేసినా పర్వాలేదండి, మరి లేదు అనుకుంటే డిగ్రీ చేసినా పర్వాలేదు, మాకు ఓకే. స్టడీ విషయంలో కూడా మేము పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేము, అలాగే కట్నం డిమాండ్ కూడా పెద్దగా ఏం ఆశించట్లేదు అని వీళ్ళ పేరెంట్స్ యొక్క ఆలోచనలో ఉన్నారు. అబ్బాయి కూడా చూడడానికి అమ్మాయి బాగుంటే చాలు అనే మంచి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం మీరు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి యాంకర్ నవ్య మాటల్లో. సాఫ్ట్వేర్ అబ్బాయిని అయితే తీసుకొచ్చారండి. అబ్బాయి వివరాలని మీరు పూర్తిగా విన్నారు కదండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటి మన యాంకర్ నవ్య మాటల్లో విందాం. మరి నేను నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచి మరో అబ్బాయిని అయితే తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/12/1996, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారండి. మరి హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ నేటివ్ ప్లేస్ కరీంనగర్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే రెంట్కుంటున్నారండి. మరి పేరెంట్స్ కరీంనగర్ లోనే ఉంటున్నారు, అబ్బాయి మాత్రం హైదరాబాద్ లోనే జాబ్ చేసుకుంటూ ఉంటున్నాడు, హాస్టల్లో జాబ్ చేస్తున్నారు. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అంటే కరీంనగర్, ఆదిలాబాద్, హుజురాబాద్, తెలంగాణ ప్రొఫైల్స్ ఎక్కడైనా పర్వాలేదండి, మాకు తెలంగాణలోనే అమ్మాయి కావాలి అనుకుంటున్నారు, అది కూడా నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరి గుట్ట, హైదరాబాద్. కుకట్పల్లికి నియర్ బై లే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి కలవాలని కోరుకుంటున్నాం. విన్నారు కదండి అబ్బాయి డీటెయిల్స్, హైట్, ఎడ్యుకేషన్, జాబ్ కూడా వాళ్ళ ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ లో ఉంటున్నారు. కాబట్టి అబ్బాయి మన హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే ఓన్లీ తెలంగాణలోనే చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం మన నాయి బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? ప్రైవేట్ గా జాబ్ చేసే అబ్బాయిని తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో వినేద్దాం మన యాంకర్ మాటలు. తప్పకుండా మేడం. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/2/1993, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారండి. ఈ అబ్బాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. మరి సంవత్సరానికి వచ్చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లోనే కొండమంగళైనా పర్వాలేదు, సిరిమంగళైనా పర్వాలేదండి, కాకపోతే చూడడానికి అమ్మాయి బాగుండాలి, అందంగా ఉండే అమ్మాయినే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అబ్బాయి డీటెయిల్స్, హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎలా కావాలి రిక్వైర్మెంట్ అయితే మనం యాంకర్ గారు చెప్పారు. కాబట్టి ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణ్ అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన యాంకర్ మాటల్లో విందాం. మరి ఈ రోజు నేను మరో నాయి బ్రాహ్మణ అబ్బాయి బయోడేటాతో మీ అందరి ముందుకు వచ్చేసామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/3/1991, ఎత్తు 5'8" ఉంటారు, ఎడ్యుకేషన్ ఇంటర్ చేశారండి. అబ్బాయి హైదరాబాద్ లోనే ఓన్ గా సెలూన్ షాప్ అనేది రన్ చేస్తున్నారు. పర్ మంత్ వచ్చేసి 1 lakh వరకు సంపాదిస్తున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లోనే కొండమంగళిలోనే కావాలి అని కోరుకుంటున్నారు, అది కూడా హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు, లేదు వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జనగాం సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదు, అంటే జనగాం, వరంగల్, హన్మకొండ సైడ్ అమ్మాయి అయినా పర్వాలేదండి, ఏపీ, తెలంగాణ ఎక్కడ అమ్మాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అమ్మాయి అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అబ్బాయి డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ చాలా చక్కగా వివరంగా చెప్పారు. ఇలాంటి అబ్బాయి కోసం నాయి బ్రాహ్మణులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో విందాం. మరో అబ్బాయిని తీసుకొచ్చేసామండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/9/1994, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేశారండి. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు, మన హైదరాబాద్ లోనే చేస్తున్నారండి. మరి సంవత్సరానికి వచ్చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉన్నారు. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు కొండమంగళి అయినా పర్వాలేదు, సిరిమంగళి అయినా పర్వాలేదండి, నాయ బ్రాహ్మణ్స్ లోనే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. కట్నం డిమాండ్ అయితే అసలుకే లేదు, ఎందుకంటే వీళ్ళు ఇద్దరు అబ్బాయిలలో ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, ఇంకా రెండో అబ్బాయి చదువుకుంటున్నారు, ఆడపిల్లలు లేరండి. మరి ఇలాంటి అబ్బాయిని మీరు
కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు, దండగా. విన్నారు కదండి అబ్బాయి డీటెయిల్స్ అన్ని ఇంత చక్కగా ఇంత వివరంగా మన యాంకర్ గారు చెప్పారు. ఈ వివరాలు మీరు నాయి బ్రాహ్మణ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఈ వీడియోని షేర్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. అబ్బాయి వివరాలు ఏంటో మన యాంకర్ మాటల్లో విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అది కూడా నాయి బ్రాహ్మణ క్యాస్ట్ లో నుంచే. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 4/9/1987. అంటే ఈ అబ్బాయి కొంచెం లేట్ మ్యాచ్ అండి. ఎందుకంటే వీళ్ళకి 3 సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ కి మ్యారేజ్ అయిపోయి తను చేసుకునేసరికి లేట్ అయిపోయిందండి. మరి అబ్బాయి హైట్ వచ్చేసి 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ చేశారు. ఈయనకి ఓన్ గా సెలూన్ షాప్ ఉంది. ఓన్ గా సెలూన్ షాప్ అనేది రన్ చేసుకుంటున్నారు. మరి నెలకు వచ్చేసి 70,000 వరకు సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే నాయి బ్రాహ్మణ క్యాస్ట్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదండి, క్యాష్ నోబర్ లో అయినా మేము చేసుకోవడానికి ముందుకు వస్తాం అనుకుంటున్నారు. అమ్మాయికి కూడా పెద్దగా అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు. కొంచెం చూడడానికి బాగుండే అమ్మాయి అయితే చాలు అనుకుంటున్నారు. పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదండి, మేము చేసుకుంటామనే మంచి మనసుతో వీళ్ళు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇలాంటి అబ్బాయిని మీరు కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. చూసారు కదండి ప్రతి ఒక్క బయోడేటా అనేది. దీంట్లో ప్రతి ఒక్క అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, ఓన్ గా సెలూన్ షాప్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. దీంట్లో మీ రిక్వైర్మెంట్ కు తగ్గట్టుగా ఎవరైతే కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరి విన్నారు కదండి, మన ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే, ప్రతి ఒక్క క్యాష్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. కనిపిస్తున్న నెంబర్ కి అనేది కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఒకవేళ మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేయండి. ఈ అడ్రస్ ఎక్కడ అని అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మీకు జగద్గిరిగుట్ట అంటే అర్థం కాకపోతే అది కుకట్పల్లికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నాము. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.